రాయ్పూర్ టీ20లో భారత్ దుమ్మురేపింది. టార్గెట్ చేజ్లో విశ్వరూపం చూపించింది. దీంతో రికార్డులు బద్దలయ్యాయి. వన్డౌన్లో బరిలో దిగిన ఇషాన్ కిషన్ బౌండరీలే హద్దుగా దంచికొట్టాడు. 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. న్యూజిలాండ్పై భారత్ తరఫున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కొట్టాడు. నాగపూర్లో 22 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన అభిషేక్ రికార్డును అధిగమించాడు. పవర్ ప్లేలో ఇషాన్ 56 పరుగులు సాధించాడు. పవర్ ప్లేలో ఎక్కువ పరుగులు సాధించిన టీమిండియా ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. 58 పరుగులతో అభిషేక్ శర్మ టాప్ ప్లేస్ లో ఉన్నాడు. ఓవరాల్ గా వన్ డౌన్ లో లేదంటే అంతకంటే దిగువన బ్యాటింగ్ చేసి పవర్ ప్లేలో ఇషాన్ కంటే ఎక్కువ రన్స్ సాధించిన ప్లేయర్లు ముగ్గురే ఉన్నారు. పవర్ ప్లేలోనే హాఫ్ సెంచరీ సాధించిన నాన్ ఓపెనర్ల జాబితాలోనూ ఇషాన్ చేరాడు. గతంలో జోష్ ఇంగ్లీష్ కూడా పవర్ ప్లేలోనే హాఫ్ సెంచరీ కొట్టాడు. రాయ్పూర్ లో మొత్తంగా 32 బంతులు ఎదుర్కొన్న ఇషాన్ కిషన్ 76 పరుగులు సాధించాడు. ఇందులో 11 ఫోర్లు 4 సిక్సర్లు ఉన్నాయి. న్యూజిలాండ్తో రెండో టీ20లో సూర్యకుమార్ యాదవ్ ఫామ్లోకి వచ్చాడు. ఒకపట్ల మెరుపులు మెరిపించాడు. 23 ఇన్నింగ్స్ తర్వాత హాఫ్ సెంచరీ సాధించాడు. 2024 అక్టోబర్లో బంగ్లాదేశ్ పై హాఫ్ సెంచరీ తర్వాత ఇప్పుడు రాయ్పూర్లోనే 50 కొట్టాడు. గతంలో పంత్ టాప్ 4లో బ్యాటింగ్ చేసినప్పుడు వరుసగా 34 ఇన్నింగ్స్ల్లో హాఫ్ సెంచరీ సాధించలేకపోయాడు. ఇన్నింగ్స్ పరంగా పంత్ తర్వాతి స్థానంలో సూర్య నిలిచాడు. టీ20లో 200కి పైగా పరుగులు ఛేదించినప్పుడు సూర్య 10వ హాఫ్ సెంచరీ సాధించాడు. బట్లర్, డేవిడ్ వార్నర్, రీజా హెండ్రిక్స్ కూడా 10 హాఫ్ సెంచరీలే కొట్టారు. అంతర్జాతీయ టీ20లో 200కి పైగా స్కోర్లను చేస్ చేసిన మ్యాచ్ల్లో సూర్య 4వసారి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. హెండ్రిక్స్, బాబర్ ఆజమ్ తర్వాతి స్థానాల్లో నిలిచాడు. హెండ్రిక్స్ 6, బాబర్ ఆజమ్ 5 హాఫ్ సెంచరీల చొప్పున సాధించారు. రాయ్పూర్లో 209 పరుగుల టార్గెట్ను టీమిండియా అలవోకగా ఛేదించింది. గతంలోనూ ఇంతే టార్గెట్ను ఆస్ట్రేలియాపై ఛేదించింది. టీ20లో టీమిండియాకు ఇదే హైయెస్ట్ సక్సెస్ఫుల్ చేజ్. అంతర్జాతీయ టీ20లో 200కి పైగా స్కోర్లను ఛేదించడంలో మూడో వేగవంతమైన విజయాన్ని భారత్ అందుకుంది. 15.2 ఓవర్లోనే టార్గెట్ను పూర్తి చేసింది. రాయ్పూర్లో న్యూజిలాండ్ బౌలర్ జాక్ ఫౌల్క్స్ దారుణంగా విఫలమయ్యాడు. 3 ఓవర్లలోనే 67 పరుగులిచ్చాడు. 22.33 ఎకానమీ రేట్ను నమోదు చేశాడు. 3 లేదా అంతకంటే ఎక్కువ ఓవర్లు వేసిన బౌలర్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. భారత్ న్యూజిలాండ్ మ్యాచ్లో 14 ఓవర్లలో 15 పరుగులకు పైగా వచ్చాయి. 2 ఇన్నింగ్స్ల్లోనూ 7 ఓవర్లలో 15కు పైగా పరుగులను బౌలర్లు సమర్పించుకున్నారు.